హై ఫుడీస్, ఇలా అన్నంలోకైనా చపాతీలోకైనా ఎంతో మంచి టేస్ట్ ఇచ్చే బీరకాయ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ లేదంటే మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్, పసుపు యాడ్ చేసుకున్నాక మనం ఫ్రెష్గా కడిగి కట్ చేసుకున్న బీరకాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. మంట చిన్న పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బీరకాయలని ఉడికించుకోవాలి. క్యాప్ పెట్టి ఇలా ఆయిల్లో మంచిగా ఉడకాలి. బీరకాయ అనేది ఆయిల్ లైట్గా పైకి తేలుతున్నప్పుడు మధ్యలో ఒకసారి ఇట్లా కలిపి మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. అంతలోపు మనకు పక్కకు ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పడన్ని మిరపకాయలు తీసుకొని అందులోనే సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి దాన్ని. ఇక్కడ ఇదిగోండి ఆయిల్ ఇట్లా పైకి తేలుతున్నప్పుడు మనం మిక్సీ పట్టిన మిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకండి, కర్రీ మాడిపోతుంది. మిర్చి పేస్ట్ కూడా నూనెలో ఉడకాలి, లేదంటే పచ్చివాసన పోకుండా కొద్దిగా కారంలాగా అనిపిస్తుంది. బీరకాయలు ఉడికితేనేమో డైరెక్ట్ ఇప్పుడే ఎగ్స్ వేసుకోవచ్చు. లేదు బీరకాయలు కొంచెం ముదిరి ఉన్నాయి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. లేదంటే తినేటప్పుడు అవి సరిగ్గా ఉడకకపోతే మొత్తం బీరకాయ తిన్న ఫ్లేవర్ ఉండదు. సో ఇట్లా కొద్దిగా ముదిరిపోయిన అయితే ఇట్లా వాటర్ వేసి ఉడికించుకొని ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్ పెట్టాలి. ఇట్లా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాతనే మనం ఎగ్స్ వేసుకోవాలి. లేదు అంటే కొంచెం నీసు వాసన వస్తుంది. ఇన్ కేస్ వాటర్ యాడ్ చేసుకుంటే కంపల్సరీ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోండి కర్రీని. ఇలా మళ్ళీ ఎగ్స్ వేసాక కూడా కొద్దిగా సాల్ట్ వేయండి. ఎందుకు అంటే ఎగ్స్ వేసాం కదా, అందులో సాల్ట్ ఉండదు. సో కర్రీ అనేది ఉప్పు సరిపోదు మళ్ళీ తర్వాత. సో ఎగ్స్ వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఇట్ గివ్స్ మోర్ టేస్ట్. తర్వాత అప్పుడే వెంబటే కలపకుండా కొద్దిసేపు లిడ్ పెట్టి ఉడికించి కలపండి. ధనియా పౌడర్ వేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఇలాగే మరెన్నో వీడియోస్ నేను చేస్తున్నా, ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. నా షార్ట్స్కే కాదు లాంగ్ వీడియోస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.